Hi friends, welcome back to our channel SVR Study Circle. సో 6th క్లాస్ సైన్స్కి సంబంధించి లాస్ట్ వీడియోలో మనం 4 లెసన్స్ అయితే చూడడం జరిగింది. తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పేపర్ 1 మరియు పేపర్ 2, అదేవిధంగా డిఎస్సి, ఎస్జిటి మరియు ఎస్ఐకి సంబంధించి అన్నిటికీ ఉపయోగపడేటువంటి సిలబస్లో భాగంగా మనము వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ ఇవి. ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు సో ఈరోజు మనం 5th లెసన్ సంబంధించి పదార్థాలు మరియు వస్తువులకు సంబంధించి బిట్స్ అయితే చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో ఎవరైతే ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు రాసుకోవాలనుకుంటున్నారో వారు మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్. అందులోకి వెళ్ళి మీరు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అయితే అందులో వెళ్ళి మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఆన్లైన్గా క్లాసెస్ కూడా మీరు ఫ్రీగా కూడా వినొచ్చు ప్లేలిస్ట్ ద్వారా. సో 5th క్లాస్లో భాగంగా మనం ఫస్ట్ పాయింట్, షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 1 మిల్లీమీటర్ పొడవు ఉంటుంది. ఆల్ఫ్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన ఆవాసాలు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమ ఆవాస జంతుజాలం ఉంటుంది. ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తు సాంద్రతతో పాటు మధ్యమ సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. నీటి సాంద్రత 1 g/cc. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే 1 g/cc కన్నా తక్కువగా ఉండాలి. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. క్యాండిల్ అనే పదం క్యాండిల్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండిల్ అంటే పెనుపు అని అర్థం. బివాక్స్తో చేయబడినటువంటి కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తుంది. పిల్లి రోజులో దాదాపు 14 గంటల నిద్రలో ఉంటుంది. కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు అది పరావర్తనం చెందవచ్చు, లేదా శోషించవచ్చు, లేదా వస్తువు గుండా ప్రసరించవచ్చు. ప్రతి వస్తువు ఏదో ఒక పదార్థంతో తయారవుతుంది. ఒక వస్తువు తయారు కావాలంటే దానికంటే అంతకన్నా ఎక్కువ పదార్థాలుగా అవసరమవుతాయి. ఒక వస్తువు తయారు కావాలంటే వస్తువులన్నీ వేర్వేరు పదార్థాలతో తయారవుతాయి. కొన్ని వస్తువులు ఒకే పదార్థంతో తయారైతే మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారవుతాయి. ఒకే పదార్థం నుంచి వేర్వేరు వస్తువులను తయారు చేయవచ్చు. ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏ వస్తువు ఏ పదార్థం వాడాలో నిర్ణయించాలంటే ముందుగా ఆ పదార్థ ధర్మాలను తెలుసుకోవాలి. మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండడం, మెరుపు లేకపోవడం వంటి ఎన్నో ధర్మాలు పదార్థాలకు ఉంటాయి. పారదర్శకత, గాజు గుండా చూసినప్పుడు అవతల వస్తువు స్పష్టంగా కనిపిస్తాయని మనకు తెలుసు. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. చెక్క, స్టీలు, కార్డ్బోర్డు వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడలేము. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకు నూనెతో పూసినటువంటి కాగితం. కిటికీలోని అమర్చినటువంటి కొన్ని గాజులు పలక గుండా వచ్చిన వెలుతురు ద్వారా స్పష్టంగా చూడలేము కనుక గాజు పలకకు అపారదర్శక గాజు పలకలు అంటాం. వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి. అదేవిధంగా చల్లబరిచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారుతాయి. కావున సాధారణంగా ఉష్ణోగ్రతను బట్టి వస్తువులను ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించవచ్చు. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైనటువంటి నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటి వాటిని ద్రవ పదార్థాలు అంటాం. పాత్రలను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైనటువంటి చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్, బంతి, కూరగాయలు వంటి పదార్థాలను ఘన పదార్థాలు అంటాం. పంచదార తాను పోసిన పాత్ర ఆకారాన్ని పొందినప్పటికీ అది ఘన పదార్థమే కానీ ద్రవ పదార్థం కాదు. కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి కానీ వాటి ఆకారం మారినప్పుడు నీటిలో మునుగుతాయి. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు కానీ నీటిలో తేలే వస్తువులన్నింటినీ ముంచలేము.
ఉంచేట్లుగా చేయలేం. కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరుగుతాయి. ఇటువంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలను అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో కరిగినప్పుడు కరగవు, కలిపినప్పుడు అటువంటి పదార్థాలను నీటిలో కరగని పదార్థాలను అంటాం. సో నెక్స్ట్ లెసన్, 6th లెసన్, ఆవాసం. షార్క్ చెప్పినట్లో 6th లెసన్లో పాయింట్, పర్వత ఆవాసాల్లో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి జంతుజాలం ఉంటుంది. సముద్ర తీరంలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉన్నటువంటి కోరల్ లీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి ఆవాసాల్లో నివసించినటువంటి ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటె కన్నా ఎక్కువ రోజులు బతకగలుగుతాయి. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3 వంతుల వృక్షజాలమే ఉంది. సవర్ణ గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. గుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలలు కూడా ఆవాసంగానే పరిగణిస్తాం. జలావాసాలు వివిధ రకాలుగా ఉంటాయి. అవి సరస్సులు, తడి నేలలు, మడుగులు, వాగులు, నదులు మరియు చిత్తడి నేలలు. నదుల్లోని మంచినీరు సముద్రంలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతంలో మడ అడుగులు, మాంగ్రోవ్స్ ఏర్పడతాయి. ఇక్కడ నదులు మరియు సముద్రాలు కలిపే చోట. భూమి మీద విస్తరించి ఉన్నటువంటి సముద్రాలు, మహాసముద్రాల్లో 3,000 క్యూసెక్ మైళ్ళ నీరు ఉంటుంది. జీవులన్నీ ఆహారం, నీరు, గాలి, ఆవాసం కోసం పరిసరాలపై ఆధారపడతాయి. ఒక జీవి అవసరాన్ని తీర్చే ఆవాసమే ఆ జీవి ఆవాసం అవుతుంది. కొలను అనేది మంచినీటి రొయ్యల ఆవాసం. చేపలు కూడా కొలనులోనే నివసిస్తాయి కాబట్టి కొలను చేపలకు కూడా ఆవాసమే. గేదెల చర్మంపై కొన్ని కీటకాలు చూస్తుంటాం కాబట్టి గేదె చర్మం కూడా కీటకాలకు ఆవాసం అవుతుంది. ఒక ప్రదేశం రకరకాల జీవులకు ఆవాసంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి మొక్కకో జంతువుకో మాత్రమే ఆవాసం అని చెప్పవచ్చు. మన తల వెంట్రుకలలో ఉండేటువంటి జీవుల కంటే ఎక్కువ జీవులు మన ఇళ్ళలో ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో నివసించేటువంటి జీవుల కంటే కొలను కంటే నదులు, సముద్రాలలో ఇంకా ఎక్కువగా జీవులు ఉంటాయి. ఎక్కువ వైశాల్యం ఉండే ప్రదేశాలు ఎక్కువ జీవులు ఉన్నప్పటికీ ఆవాసాన్ని కల్పిస్తాయి. కొలనులో అనేక రకాల జీవులు ఉంటాయి. కొలనులో లభించే ఆహార పదార్థాలు గాలి, సూర్యరశ్మి ఆధారంగా కొలనులో వివిధ రకాల జంతువులు వివిధ ప్రాంతాలలో నివసిస్తాయి. తూనీగ, మెఫ్లై, లకుముకి పిట్ట, నీటి కాకులు లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలాలపై ఎగురుతూ కనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి నీటి కొలంలో పాతి ఉన్నటువంటి వెదురు కర్రలు నీటిలో నుంచి పైకి చొచ్చుకొని వచ్చినటువంటి కర్రల మీద అవి వాలుతుంటాయి. అక్కడ నుంచి ఆహారాన్ని సేకరిస్తుంటాయి. నత్తలు, తిరుగుడు పురుగులు మరియు గుంట పురుగులు వంటి జీవులు నీటి ఉపరితలాలపై నివసిస్తుంటాయి. తూనీగలు, మఫ్లే, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తుంటాయి. అంతర్తామర, బురద తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటి వేర్లు మాత్రం నీటిలో తేలియాడుతూ కనిపించినప్పటికీ వాటి వేళ్ళు కొలను అడుగు భాగాన నేలలో విస్తరించి ఉంటాయి. నీటి ఉపరితలంపై నివసించినటువంటి జీవులకు తక్కువ రక్షణ ఉండడం చేత వాటిని ఇతర జీవులు తినే అవకాశం ఎక్కువ ఉన్నప్పటికీ ఈ జీవులు ఎక్కువ మొత్తంలో గాలి, ఆహార పదార్థాలు లభిస్తాయి. అందుచేత చేపలు తరచుగా ఆహారం కోసం నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తుంటాయి. కొలను అంచులో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు మొదలగునవి ఉంటాయి. చేపలు ఈ ప్రాంతంలోనే గుడ్లు కొలను ఉపరితలంలో కొంగలు ఉంటాయి. కొలను అడుగున హైడ్రిల్లా వంటి మొక్కలు, ఆల్చిప్పాలు, చదును పురుగులు, మెగట్ అంటే ఈగ మొదలగు కీటకాలు, డింబకాలు కూడా కనపడతాయి. ఈ ప్రాంతాల్లో కాంతి తక్కువగా ఉంటుంది కానీ చనిపోయి కుళ్ళిపోయిన పదార్థాలు ఆహారంగా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. ఏ కొలంలోనైనా జంతువులను, మొక్కలను చూస్తాం. నీటిలో ఉండేటువంటి మొక్కలను నీటి మొక్కలని, నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని అంటాం. వీటి ఆవాసాన్ని జలావాసం అంటాం. భూమి మీద అనేక రకాల జలావాసాలు ఉన్నాయి. చెరువులు, కుంటలు, కొలనులు, వర్షం నీటి గుంటలు, తోటలో గుంటలు ఇలా చిన్న చిన్న నీటి ఆవాసాలలో పాటుగా పెద్ద పెద్ద నీటి ఆవాసాలు అనేటువంటి ఉప్పునీటి సరస్సులు, నదులు, సముద్రాలు కూడా ఉన్నాయి. చెట్టు ఒక ఆవాసం. కొలను ఆవాసం అయినట్లే మొక్కలు, చెట్లు కూడా ఆవాసాలే. పక్షులు
కోతులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, ఈగలు, కీటకాలు, కందిరీగలు, కీచురాళ్ళు, చిన్న చిన్న నాచు మొక్కలు, దోమలు వంటి జీవులు చెట్లపై ఉండటాన్ని చూస్తుంటాం. మన పరిసరాల్లో వివిధ రకాల చెట్లు ఉంటాయి. వివిధ రకాల జంతువులకు చెట్లు ఒక మంచి స్థావరం. పక్షులు, ఉడతలు, చీమలు, సాలెపురుగులు మొదలైనవి వాటితో పాటుగా చెట్లు బెరడు పైన చిన్న మొక్కలు పెరగడం చూస్తుంటాం. వర్షాకాలంలో చెట్లపైన ఆకుపచ్చగా తివాచీలు లాంటి మొక్కలు పెరగడం చూస్తుంటాం. ఇలాంటి చెట్టు వివిధ రకాల జంతువుల నుంచి మంచి ఆవాస పక్షులు. ఉడతలు చెట్లపైకి వచ్చిపోతున్నప్పటికీ వాటికి కూడా చెట్లు మంచి ఆవాసమే. ఎండ, చలి, వానల నుంచి రక్షణ పొందడానికి మనం ఇళ్లలో నివసిస్తాం. ఇండ్లు మనకు ఉండడానికి స్థలాన్ని ఇస్తాయి. కొన్ని జంతువులు, పక్షులను మన ఇళ్లలో పెంపుడు జంతువులుగా పెంచుకుంటాం. మన ఇళ్లలో కూరగాయలు, పళ్ళను ఇచ్చే జంతువులను పెంచుకుంటాం. మన ఇల్లు కూడా ఆవాసమే అని చెప్పవచ్చు. కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, పక్షులు, కోడి, బాతు, పావురం, సాలెపురుగు, చీమలు, బొద్దింకలు మొదలైన అనేక రకాల జంతువులు మనతో పాటు నివసిస్తున్నాయి. మన ఇంటి లోపల మనీ ప్లాంట్స్, క్రోటాన్ వంటి మొక్కలు కూడా పెంచుకుంటాం. మనం పెంచుకునే జంతువుల పట్ల మనం శ్రద్ధ తీసుకోవాలి. ఇలా చాలా సందర్భాల్లో పాలు పిండుకోవడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆవు, గేదె వసతులు కల్పించడంలో ఇవ్వడం లేదు. పశువులు పాకను శుభ్రంగా ఉంచుకోవడం, వాటిని తగినంత మేత, నీరు అందించడం మన బాధ్యత. మనం జంతువుల మీద దయ చూపితే అవి మన మీద ఎంతో ప్రేమను చూపిస్తాయి. పెంపుడు కుక్క యజమానిని చూడగానే పరిగెత్తుకుంటూ రావడం, లేక తోక ఊపడం, నడవడం, పక్కనే కూర్చోవడం, వెనకాలే రావడం చేస్తుంది. మొక్కలు, జంతువులు కూడా మన ఆవాసాలలో మనతో పాటు భాగం పంచుకుంటాయి. వాటికి కూడా మనలాగే జీవించే హక్కు ఉంది. మనం వాటి ఆవాసాలన్నింటికీ రోజు రోజుకు ఆక్రమిస్తున్నాం. ఒక చెట్టు నరికివేశామనుకోండి, దాని నుండి గూడు పోతుంది. అదేవిధంగా అప్పుడు లక్షల పక్షులు ప్రమాదంలో పడిపోతుంటాయి కదా. కుక్కలు, కోతులు, ఆవులు ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక రోడ్ల మీద తిరగడం మనం చూస్తుంటాం. బ్లూ క్రాస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. చింత, మామిడి, ఉసిరి మొదలైన చెట్లు అడవులలోని, ఇళ్లలోనూ, తోటలలోనూ పెరుగుతాయి. నేలపైన వివిధ ప్రదేశాలలో ఉండేటువంటి మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన మన ఇళ్లలో, పొలాల్లో, అడవుల్లో నివసించినటువంటి జంతువులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి. నేలపైన ఉండేటువంటి అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమావాసాలు అంటాం. తెలుగు రాష్ట్రాలు ఆవాసాలు వైవిధ్యాలు. కోస్తా ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పెరిగే మొక్కలకు వేరుగా ఉంటాయి. మడ అడవులు సముద్ర తీర ప్రాంతంలో, కోస్తా జిల్లాల్లోనే కనపడతాయి. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతుంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లోనూ ఒకే రకమైనటువంటి చెట్లు కూడా కనిపిస్తుంటాయి. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీటి అవసరమవుతాయి. వీటిని ఎడారి మొక్కలు అని అంటారు. ఒంటెలు ఎడారి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ఎడారి మొక్కలు జంతువులు పొడి వాతావరణానికి, తక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి. పాములు, ఎలుకలు వంటి బొరియల్లో నివసించేటువంటి జంతువులు కూడా ఉంటాయి. ఎడారుల్లో వివిధ ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. సవర్ణ గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డిని విస్తరించి ఉంటుంది. రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు, పులికాట్ సరస్సుకు వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ ప్రాంతాల్లో పెలికాన్ పక్షులు కనబడతాయి. కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనేటువంటి పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. తాబేళ్లు, చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాలకు వచ్చి విశాఖపట్నం తీరానికి గుడ్డు పెట్టడానికి వస్తుంటాయి. నెక్స్ట్ లెసన్, పదార్థాలు వేరు చేయడం. ఫస్ట్ పాయింట్, కర్పూర వృక్షం, సిన్నబేయం, కంబోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటాం. కాంక్రీట్ అంటే ఇసుక, కంకర, సిమెంటు కలిపి తగిన పాలల్లో కలిపిన మిశ్రమం. దీన్ని నిర్మాణాలలో, ఇనుప వలలో వేయడానికి ఉపయోగిస్తారు.
జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలవచ్చు. మృత సముద్రం ఉప్పు నీటి సరస్సు. తక్కువ సంఖ్యలో మొక్కలు తెగులు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగులు నివారించడం ఒక మంచి పద్ధతి. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఒడిశాలోని చిలుక సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. చిలుక సరస్సు ఓకే. మనం ఎక్కువ కాలం స్వేదజలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. ఘనస్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అని అంటారు. మధ్యయుగంలో ఉన్నటువంటి ఉప్పు చాలా ఖరీదైనటువంటి పదార్థం. దీనిని తెల్ల బంగారం అని పిలిచేవారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న ఆ పదార్థాలను మిశ్రమం అని అంటాం. ఒకటి కంటే ఎక్కువ పదార్థాల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి. మట్టిలాగా కొన్ని మిశ్రమాలు సహజంగా లభిస్తాయి. నిమ్మరసం, లడ్డు వంటి కొన్ని మిశ్రమాలు మనం తయారు చేసుకుంటాం. పదార్థాల ధర్మాలను ఉపయోగించి మనకు కావలసిన వస్తువులను అవసరం లేని వస్తువుల నుంచి సులభంగా వేరు చేయవచ్చు. మనకు తారసపడే అనేక సందర్భాలలో వేరువేరు వస్తువులను ఒక మిశ్రమం నుంచి వేరు చేయవలసి ఉంటుంది. బియ్యం, తృణధాన్యాలను, రాళ్లను చేతితో ఏరివేస్తాం. తూర్పారబెట్టడం. రైతులు తమ పంటలను నూర్చినప్పుడు ఈక, తాలు, ధాన్యం గింజల మిశ్రమం లభిస్తుంది. ఆ రైతులు తాలును ధాన్యం నుంచి వేరు చేస్తుంటారు. గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతు ఒక ఎత్తైన బల్ల నుంచి నిలబడి ధాన్యం, ఈక, తాలు మిశ్రమాన్ని చేతితో ఎత్తి కిందికి నెమ్మదిగా పోస్తుంటాడు. ఈక, తాలు ఇతర చెత్త గాలి దూరంగా పడిపోతాయి. మంచి ధాన్యం ఒక రాశిగా నేరుగా కిందకు పడుతుంటుంది. ధాన్యంతో పోల్చినప్పుడు ఈక, తాలు చాలా తేలికగా ఉంటాయి. గ్లాసులో ఉన్న నీటిని మట్టి వేసినప్పుడు గ్లాసు అడుగు భాగంలో ఇసుక, మట్టి కణాలు నిలిచి ఉంటాయి. వీటిని మనం మట్టిని అడుగు భాగాన చేరి కరగని పదార్థం అంటారు. ఈ విధంగా మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అని అంటాం. తేర్చడం తర్వాత గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా మరో గ్లాసులో పోయాలి. అప్పుడు నీరు మట్టి నుండి వేరవుతుంది. ఈ పద్ధతిని మనం తేర్చడం అంటాం. మట్టి కణాలు గాజు గ్లాసు అడుగున ఎందువల్ల పేరుకున్నాయి? టీ పొడిని టీ డికాక్షన్ నుండి వేరు చేయుటకు సిబ్బి గంటెను వాడుతాం. పిండి కణాలు చాలా సూక్ష్మమైనవి కనుకనే అవి జల్లెడలోని గల చిన్న రంధ్రాల ద్వారా కిందకి జారిపోతాయి. కానీ పోటు కణాలు పెద్దవి కనుక జల్లెడలోనే మిగిలిపోతుంటాయి. రైతులు జల్లెడను ఉపయోగించి చిన్న ధాన్యాలను వేరు చేస్తారు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలను విత్తనాలుగా కానీ లేదా అధిక రేటుతో విక్రయించడం కానీ చేస్తుంటారు. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి చాలా సన్నని కణాలు వడపోయవచ్చు. కానీ వడబోత ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేస్తాం. ఉప్పు నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తాం. సముద్రం నీటిని వెడల్పైన మడుగులో నింపుతాం. గాలికి, సూర్యరశ్మికి మడుగులలో నీళ్లు బాష్పీభవనం చెంది ఉప్పు మడుగులలో మిగిలిపోతుంది. భూమిలో నుండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోనికి ఇంకిపోయినప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. స్వేదనం, ఆవిరి చేయడం. ఒక్కోసారి రోగులకు ఇంజక్షన్లు చేసేటప్పుడు వైద్యులు ఇంజక్షన్ పొడిని ఒక ద్రవంతో కలుపుతారు. ఆ నీటిని మనం స్వేదన జలం అంటాం. నీటిని స్వేదనం చేసే పద్ధతి. ఒక శాఖ కుప్పలో కొంత నీరు తీసుకొని దానిని ఒంటి బెరడుతో ముయ్యండి. ఆ గాజుగొట్టాన్ని ఆ రంధ్రం ద్వారా చొప్పించండి. గాజుగొట్టం కొన నీటిలో మునగకుండా జాగ్రత్తగా వహించండి. ఇంకొక ఖాళీ శాంఖ కుప్ప కూడా అదేవిధంగా ఒక ఒంటి రంధ్రపు బెరడాలో గాజుగొట్టాన్ని దూర్చి బిగించిన తర్వాత 2 గాజుగొట్టాలను రబ్బరు సహాయంతో కలపండి. అప్పుడు నీరు ఉన్న కుప్పెను వేడి చేయండి. ఇక్కడ చూపించిన విధంగా. కొంతసేపటి తర్వాత నీటి ఆవిరి 2వ శాంఖ కుప్పలోని గాజుగొట్టం ద్వారా రావడానికి పరిశీలించినట్లే అప్పుడు నీటి ఆవిరి నెమ్మదిగా నీరుగా మారుతుంది. ఇలా 2వ శాంఖ కుప్పలో దిగిన నీటిని స్వేద జలం అంటారు. దీన్ని మలినాలు ఉండవు. దీనిలో ఉత్పతనం. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయురూపంలోకి లేదా వాయురూపం నుంచి ఘనరూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటాం. క్రోమటోగ్రఫీ అంటే ఇవి వేరు చేయడంలో వినూత్న పద్ధతి.
రంగులను వేరు చేయడం. ప్రయోగం: ఒక తెల్లని పొడవాటి శుద్ధ ముక్కను తీసుకొని దానిలో నుంచి నీలం లేదా నలుపు రంగు సిరాతో గుర్తు పెట్టండి. ఒక పళ్ళెం తీసుకొని దానిలో కొద్దిగా నీరు పోయండి. మధ్యలో శుద్ధ ముక్కను నిలబెట్టండి. నీరు శుద్ధ ముక్కలోని సిరా రంగు గుర్తును తాకకుండా జాగ్రత్త వహించండి. కొంతసేపటి తర్వాత శుద్ధ ముక్కపై ఏర్పడే రంగుల వలయాలను పరిశీలించండి. శుద్ధ ముక్క పైబడిన పైబడడానికి నీరు ఎగబాకుతుంది. అయితే శుద్ధ ముక్క పైభాగానికి ఎగబాకే లోపు దానిలో శుద్ధ ముక్కను పళ్ళెం నుంచి తీసివేయాలి. అప్పుడు వాస్తవానికి సిర ఒక రంగులోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులను తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక మిశ్రమంలో ఉన్న వేర్వేరు పదార్థాలను వేరు చేయడానికి ఒక పద్ధతి సరిపోదు. అటువంటి సందర్భాల్లో మనం ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పదార్థాలను వేరు చేయడం అనేది చాలా ముఖ్యమైన శాస్త్రీయ ప్రక్రియ. ఇది నిత్య జీవితంలో కూడా ముఖ్యమైన అంశం. నెక్స్ట్ లెసన్: దారాల నుంచి దుస్తుల వరకు. వివిధ వాతావరణ పరిస్థితులను రక్షించుకోవడానికి దుస్తులను మనం రక్షణ కవచంగా ఉపయోగిస్తాం. 1823లో చార్లెస్ మెకంజోస్ అనేటువంటి స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవకుండా బట్టలు తయారు చేశాడు. సిమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీలను తయారు చేయడంలో ఉపయోగించేటువంటి పాలివినైల్ క్లోరైడ్ను ఉపయోగించాడు. డాక్టర్ మియోషి ఒకామెటా అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటిగా సూక్ష్మదారం మైక్రోఫైబర్ను కనుగొనడం జరిగింది. మనం వస్తు పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. వస్తువుల నుంచి తయారు చేయడానికి ఉపయోగించేటువంటి గుడ్డ, పుస్తకాల నుంచి ప్రత్యేకమైనటువంటి గుడ్డ, అలాగే దుప్పట్లు, దిండులు వంటి వాటిని వాడే గుడ్డ మరొక రకంగా ఉంటుంది. దుస్తులు తయారీకి కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీలు, తెరాలు, పుస్తకాలు, బైండింగ్లలో కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తారు. బైండింగ్లో ఉపయోగించేటువంటి గుడ్డను మనం క్యాలిగో అని అంటాం. సాధారణంగా సూది కన్నంలో దారం దూర్చడానికి దారం చివరన సన్నని మొనలా నలుపుతారు. ఒక్కోసారి నీటితో ఉంచుకొని తడి చేస్తారు. దీన్ని దారాలు, పత్తి, జనం మొదలైన మొక్కల నుంచి తయారు చేస్తారు. పట్టు, ఉన్ని లాంటి వస్తువుల తయారీ చేయడానికి ఉపయోగించేటువంటి దారాలు జంతువుల నుంచి తయారవుతాయి. జంతువుల మొక్కలు జంతువుల నుంచి దారాలను సహజ దారాలు అని అంటారు. జంతువులు, మొక్కలు రెండింటి నుంచి తయారయ్యేవి. ప్రస్తుతం సహజ దారాలతో పాటుగా రసాయన దారాలతో చేసిన దారాలు కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిన్ మొదలైనటువంటి వాటినే కృత్రిమ దారాలు అని అంటాం. పీచు దారాలు నుంచి దారం నుంచి వస్త్రం తయారు చేస్తారు. ఆది మానవులు చెట్లు, ఆకులు, బెరళ్ళ, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. పూర్వకాలంలో లోహాలతో కూడా వస్తువులు తయారు చేసేవారు. యుద్ధంలో పాల్గొనే సైనికులలో ఇనుము లాంటి లోహాలతో తయారైనటువంటి తొడుగులను ధరించేవారు. ఇలాంటి దుస్తులను చరిత్రగా వస్తు ప్రదర్శనశాలలోనూ టెలివిజన్ కార్యక్రమాలలోనూ చూడవచ్చు. పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్తువులు నునుపుగా ఉన్నప్పటికీ మతకగా మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. సహజ దారాలు పత్తి, జనము, ఉన్ని, పట్టును సహజమైన దారాలుగా పేర్కొంటారు. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించేటువంటి ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. పత్తి మనకు పత్తికాయల నుంచి లభిస్తుంది. సాధారణంగా నల్లరేగడి నేలలో పత్తి పంట పండుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం ప్రాంతాల్లో పత్తి విస్తారంగా పండుతుంది. తెలంగాణ ప్రాంతంలో చాలా జిల్లాల్లో పత్తి పండిస్తారు. ఇళ్లలో నుంచి లేదా పొలాల నుంచి పత్తి కాయలను సేకరించే కాయల్లో తెల్లటి దూది ఉంటుంది. దూదిలో నుంచి గింజలను వేరు చేస్తారు. కొంచెం దూదిని తీసుకొని దాన్ని భూతద్దంతో కానీ మైక్రోస్కోప్తో కానీ నుంచి పరిశీలించినట్లయితే సన్నని వెంట్రుకల లాంటి వాటిని చూశారు దారాలు కనిపిస్తాయి. వీటిని మనం పత్తి కాయలు లేదా పత్తి పీచు దారాలు అని అంటాం. పత్తి కాయలు బాగా పండిన తర్వాత పగిలిపోయి విచ్చుకుంటాయి. ఈ దశలో మనకు తెల్లగా ఉండి పత్తి కాయలు కనిపిస్తుంటాయి. ఇది అతి సన్నని దారాలుగా ఉంటుంది. కాయల నుంచి పత్తిని తీసివేస్తారు. తర్వాత దానిలో నుంచి దూదిని, గింజలను వేరు చేస్తారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జన్నింగ్ అంటారు.
దూది నుంచి దారాలు తయారు చేయడం. పత్తికాయల నుంచి పత్తిని తీసి గింజలు వేరు చేసిన తర్వాత దాన్ని సాధారణంగా దూది అని పిలుస్తారు. దూది పీచును దువ్వెనలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఇలా పరిశుభ్రం చేసిన దూదిని దారాలుగా వడకడానికి ఉపయోగిస్తారు. ఈ దారాలు వస్తువులు చేయడానికి సరిపడినంత గట్టిగా ఉండవు. దారాన్ని బాగా పురిపెట్టడం ద్వారా రసాయనాలు పూయడం ద్వారా దారాలు గట్టిగా అవుతాయి. వీటికి రంగులు అద్ది వస్త్రాలు నేస్తారు. నూలు వడకడం. పత్తికాయల నుంచి దూదిని తీసిన గింజలను ఏరివేయాలి. కొంత దూదిని ఒక చేతితో తీసుకోండి, మరొక చేతితో చూపుతూ రెండు వేలతో కొద్దిగా దూదిని పట్టుకొని మెల్లగా లాగాలి. దీనిని పురిపెడుతూ లాగండి. దూది దూరంగా రావడాన్ని గమనించవచ్చు. ఇలా తయారు చేసిన దారం వస్తువులు నేయడానికి తగినంత గట్టిగా ఉండవు. చేతితో వడికిన దారం గట్టిగా ఉండదు కాబట్టి తకిలి వంటి పరికరాలను ఉపయోగిస్తారు. మన దేశానికి స్వతంత్రం రాకముందు కాలంలో అలాగే దారాన్ని వడికేవారు. వకిలి లాగే చరక లేదా రత్నం గుండా ప్రయోగించి దారాన్ని వడుకుతున్నారు. దీన్ని దూది పీచును ఉపయోగించి నూలు దారాలను తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అని అంటారు. మన రాష్ట్రంలో పత్తి విస్తారంగా పండుతుంది. పొలాల్లో పత్తికాయలు కోయడంలో పిల్లలతో పనిచేస్తుంటారు. చాలా బాల కార్మికులుగా మారుతున్న పిల్లలను కాపాడడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. స్వతంత్ర ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వయంగా ఇళ్లలో నేత మగ్గాలతో చేసినటువంటి బట్టలే ధరించాలని ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా నూలు బట్టలను ధరించడం మొదలుపెట్టారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ దుస్తులను తగలబెట్టి దేశవ్యాప్తంగా చాటారు. నెక్స్ట్ జనపనార. రకరకాల వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి గానె సంచులను మందంగా ఉండే జనపనారతో తయారు చేస్తారు. గోనె సంచులను బరువైన వస్తువులను మోయడానికి అనువుగా ఉంటుంది. పత్తిలాగా జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బంగారు దారం అని కూడా అంటారు. అయితే జనపనార దారాలు పత్తి దారాల్లో ఉండవు. అవి గరుకుగా ఉంటాయి. అందువల్ల బట్టలు నేయడానికి ఉపయోగపడవు. మన రోజు వారి అవసరాలలో ప్రతిదానికి పాలిథీన్ సంచులను ఉపయోగిస్తుంటాం. ఇవి నేలలో సులభంగా కలిసిపోతాయి. మన పర్యావరణానికి ప్రమాదం కలగకుండా ఉండాలంటే మనం పాలిథీన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను వాడడం అలవాటు చేసుకోవాలి. జనపనార దారాల తయారీ. జనపనార దారాలను జనపనార కాండం నుంచి తయారు చేస్తారు. పూతకు వచ్చినటువంటి జనుము మొక్కలను కోసి నీటిలో కొన్ని గంటల పాటు నానబెడతారు. ఇలా నానడం వల్ల కాండం మీద ఉండేటువంటి బెరడు చితికిపోతుంది. దీన్ని వేరు చేస్తారు. దీనినే జనపనార అంటారు. దీని యంత్రాలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఇలా తయారైనటువంటి జనపనార దారాలతో గోనె సంచులు నేస్తారు. జనుము దారం. జనపనార దారం సన్నని దారాలతో తయారవుతున్నట్టుగా గమనించవచ్చు. వెంట్రుకల లాంటి సన్నని దారపు పొగలే జనపనార పీచులు. పత్తి జనుముతో పాటు గోంగూర, వెదురు మొదలైన వాటితో కూడా దారాలు తయారు చేస్తారు. గోగునారతో, చాకమట్టి అంటే చింతనారతో తాళ్ళు పేరడం జరుగుతుంది. జనుము కొర్రలు మొదలైన మొక్కల నుంచి తీసినటువంటి దారాలతో కూడా బట్టలు నేస్తారు. పత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ చాలా తక్కువగా ఉంటుంది పత్తితో పోలిస్తే. దారాల నుంచి వస్తువుల వరకు. దూది నుంచి వడికినటువంటి దారాలను వస్తువులు నేయడానికి ఉపయోగిస్తారు. తాకిలి రత్నాలతో వడికినటువంటి దారాన్ని నిలువు, అడ్డు, పేక వరుసలలో అమర్చి మగ్గాలతో వస్త్రాలను నేస్తుంటారు. ఇలా పడుగు, పేక అనే 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేస్తారు. దీన్ని నేత నేయడం అంటారు. ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్తువులను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. విద్యుత్ సహాయంతో నడిచేటువంటి నేత యంత్రాలను మరమగ్గాలు అని అంటారు. ఇళ్లలో ఏర్పాటు చేసుకొని చేతితో నేత చేయడానికి వీలుగా ఉపయోగించే వీటిని చేనేత మగ్గాలు అని అంటారు. కొబ్బరి ఆకులను లేదా 2 వేరు రంగుల
చీలికలను తీసుకొని కొబ్బరి ఆకుకు ఉన్నటువంటి ఈనెను తీసివేసి ఆకును రెండుగా వేయాలి. ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉండేలా ఆకులను అమర్చండి. ఇంకొక ఆకును తీసుకొని పేల్చిన ఆకులు ఒకసారి పైకి ఒకసారి కిందికి వచ్చేలా అడ్డంగా దూర్చండి. నవారు మంచం అల్లినట్లుగా ఇలా ఆకులన్నింటినీ దూర్చండి. చివరకు చదునుగా ఉన్నటువంటి చాప తయారవుతుంది. తాటాకు ఈతాకులతో కూడా ఇలాగే చేపలు అల్లుతారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. గద్వాల, సిరిసిల్ల, నారాయణపేట, పోచంపల్లిలో చేనేత వస్త్రాలు ఉన్నాయి. వరంగల్ తివాచీలు నాణ్యతను మన్నికకు ప్రతీకరించినవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. మంగళగిరి, వెంకటాపురం, పోచంపల్లి, ధర్మవరం, కొత్తపేటల్లో చేనేత పరిశ్రమలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి. కర్రగుజ్జును రసాయనాలు కలిపి రయాన్ దారాలను తయారు చేస్తారు. ఇప్పటివరకు మనం 6th క్లాస్ సంబంధించినటువంటి 8 లెసన్స్ అయితే చూడడం జరిగింది. సో ఇప్పటికైతే ఎవరైతే వీడియో చూసారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.